ఎనిమిదవ 90వ కీర్తన మనం 8వ వచనం నుంచి లేదంటే 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాం. ఎవరైనా 5-10 వచనాలు చదవండి ఒకసారి. వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును. సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు మా ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయాన్ని దీవించండి. మీ లేఖనాలతో నాయన మేము సహవాసం చేస్తుండగా అర్థమైనట్లుగా ప్రభా తండ్రి, ఆయన మా జీవితాలు మారినట్లుగా మా యొక్క తలంపులు అన్ని కూడా ప్రభా తండ్రి మారినట్లుగా మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 90వ కీర్తన మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ప్రత్యేకించి 14వ వచనం ఇలా ఉంది. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. మానవుని యొక్క జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తుంటాయి. మొదటిది ఏంటంటే, మానవుడు ఆశీర్వదించబడ్డానికి పిలువబడినవాడు. మానవుని యొక్క ఆశీర్వాదం చాలా గొప్పది. రెండవది, ఆశీర్వదించబడ్డానికి పిలువబడిన మానవుడు అపరాధి అయ్యాడు, నేరస్తుడయ్యాడు. మూడవది, నేరస్తుడవడం కారణంగా బాధితుడయ్యాడు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. సో ఆశీర్వదించబడ్డానికి మానవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. రెండవది అపరాధి అయ్యాడు. మూడవది బాధితుడయ్యాడు. మనము ఈ 3 విషయాల్ని మనం గమనిద్దాం. బైబిల్‌లో చాలా సార్లు ఏమని రాయబడి ఉందంటే, మనం ఆశీర్వాదానికి వారసులం అని రాయబడింది. దేవుని వాక్యం చెప్తుంది. మనము ఆశీర్వాదానికి వారసులం. అబ్రహాంకి దేవుడు ఏమైతే ఆశీర్వదించాడో అవన్నీ మనం అందుకోవడానికి వారసులం. అలాగే మనం ఆదికాండంలో ఏదైతే ఆదామును ఉద్దేశించి దేవుడు ఆశీర్వదించి దేని ఏలుబడి చేయడానికి ఆయన మనల్ని పిలిచాడో దానికి మనం ఆశీర్వాదం, దానికి మనం వారసులం. వాస్తవానికి ఆశీర్వాదానికి వారసులం మనం. కానీ మనం ఏమయ్యామంటే అపరాధులమయ్యాం, నేరస్తులమయ్యాం. అందువల్ల మనకున్న ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. ఆశీర్వాదాన్ని మనం కోల్పోయాం. అపరాధంలో మనం ఉన్నాం. ఈ అపరాధం మూలంగా మూడవది ఏంటంటే మనం బాధితులమయ్యాం. ఈ బాధితుల్ని దేవుడు తిరిగి తన కృపచేత ఆయన రక్షించడానికి, ఆయన రక్షణ ప్రణాళిక విషయంలో చాలా అంశాల్ని మనం చూసుకుంటూ వచ్చాం. మనకు తెలుసు కూడా చాలా అంశాలు. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, 90 కీర్తనలో ఒక బాధితుడిగా, ఒక అపరాధిగా మన స్టేటస్ ఏంటో దేవుడు స్పష్టంగా రాయించి ఉంచాడు. 90 కీర్తన చదువుతున్నప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే, మనమే నేరస్తులం, మనమే బాధితులం. మనం చేసే నేరం వలన బాధించబడుతుంది మనమే.
ఈ విషయాన్ని మనం గమనించాలి. నేను చదువుతున్నాను నేను. 7 వచనంలో. లేదంటే ఆహ్, ఆ 7 వచనం చదువుతున్నాను. గమనించండి. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. ఆయన కోపం వలన ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఈ భూమి మీద తీసుకొచ్చాడు. కానీ మనం దేవుని యొక్క కోపానికి గురైపోయాం మనం. ఆ కోపం వలన మనం క్షీణిస్తున్నాం. మనం ఎలా క్షీణిస్తున్నామంటే మన ఆయుష్ తగ్గిపోయింది. ఒకప్పుడు 930 సంవత్సరాలు, 960 సంవత్సరాలు బ్రతికిన మనుషులు రైట్. అలాగా క్షీణించుకుంటూ పోతున్నారు. ఆరోగ్యంగా ఉండవలసిన మనుషులు క్షీణించుకుంటూ పోతున్నారు. సో, ఆ క్షీణత అనేది దేవుని కోపం వలన మనకొచ్చింది. ఆయుష్‌లో, ఆరోగ్యంలో మనం దినదినము క్షీణించిపోతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. మన క్షీణతకి కారణం ఏంటంటే, మనం అపరాధులం కాబట్టి, నేరస్తులం కాబట్టి, న్యాయవంతుడైన దేవుని కోపం మన మీద ఉంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. రెండవది, మనం ఆయన ఉగ్రత బట్టి మనం దిగులు పడుచున్నాం. మన బ్రతుకులో దిగులొచ్చేసింది. నిరాశ వచ్చేసింది. సో, ఆ దిగులు, ఆ నిరాశ రావడానికి కారణం ఏంటంటే, మనం అపరాధులమి. మనం కారణంగా దిగులు చేత బాధించబడుతున్నాం. దేవుడి యొక్క ఉగ్రతను బట్టి మనం దిగులు పడుతూ బాధపడుతున్నాం మనం. తర్వాత చూద్దాం చూడండి. ఓకే. ఆ తర్వాత ఆ యొక్క 8వ వచనంలో, మా దోషములను నువ్వు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతులు మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనం చేసే ప్రతి పాపము అది శరీరంతో గాని, మాటలతో కానీ, తలంపులతో కానీ, మనం చేసే ప్రతి క్రియ ఆయన కనబడకుండా పోదు. ఆయన ప్రతిదాన్ని చూస్తున్నాడు. దానివల్ల ఆయన కోపమొస్తుంది. ఆయనకు ఉగ్రతొస్తుంది. మన బ్రతుకులన్నీ ఎలా ఉన్నాయంటే రైట్. మనం ఆయన నుంచి తప్పించుకోలేనంతగా మనం ఉన్నాం. అపరాధంలో ఉన్నాం మనం. అందుకే 9వ వచనంలో ఇలా అంటున్నాడు. నీ ఉగ్రతను భరించుచనే మా దినములన్నీ గడిపెత్తిమి అన్నాడు. సో, ఈ యొక్క జీవితంలో ఉదాహరణకి నీ వయసు ఎన్ని సంవత్సరాలవుతదో సపోజ్ 20 సంవత్సరాలయిందా? 15 సంవత్సరాలయిందా? 25 సంవత్సరాలయిందా? దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క ఉగ్రత భరిస్తూనే మన దినములన్నీ మనం గడుపుతున్నాం. మన బ్రతుకులో నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందాం. కాబట్టి మన బ్రతికునున్న సంవత్సరాలు ఏది కూడా అంత ఆనందకరమైనది కాదు. అంత సంతోషకరమైనది కాదు. దేవుని కోపం చేత క్షీణించిపోతున్నాం. దేవుని ఉగ్రత చేత మనం దిగులు పడుచున్నాము. మన దినములన్నీయు ఆయన ఉగ్రతను భరిస్తూనే మనం వెళ్ళిపోతున్నాం. మన బ్రతుకులో నిట్టూర్పులు అది జీవితకాలం కూడా ఉంటాయి. ఇంకా ముందుకెళ్తే కీర్తనకారుడు అంటాడు, మా ఆయుష్ కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న యెడల 80 సంవత్సరాలగును. అయినా మా వైభవం ఏంటంటే ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము అని చెప్పి కీర్తనకారుడు రాసుకుంటూ వచ్చాడు. ఇది సత్యం. అందుకే మనకు ప్రెజెంట్ మంచి దినాలేమి లేవు. అన్నీ చెడ్డ దినాలే. మనకి ఏ రోజు ఆ కీడు మనం సంపాదించుకుంటున్నాం. మనం సంతోషం కొరకు వెతుకుతూ దుఃఖంలోనే బతుకుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీనికి అంతటికి కారణం ఏంటంటే, ఆశీర్వాదానికి పిలవబడిన వారం అపరాధులు అవ్వడం చేత, దోషులం అవ్వడం చేత, నేరస్తులు అవ్వడం చేత, మనం చేసే నేరం చేత మనమే బాధించబడుతున్నాం. సో, మనమే పీడితులం. మనమే కష్టపడుతున్నాం కదా! అయితే ఇలాంటి సమయంలో దేవుడు మనకు చెప్తుందేంటంటే, నీ జీవిత కాలమందు కూడా నీ దుఃఖంతో ఉంటావు. నిట్టూర్పుతో ఉంటావు. ఆయాసంతో ఉంటావు. నీకు అసలు వైభవం అనేది ఉండదు. దిగులు పడతావు. ఇవన్నీ మన బ్రతుకులో ఒక భాగమైతే, ఇవే మన మన బ్రతుకైతే,
అయితే దేవుడు మనకిస్తున్న గొప్ప ఉత్తేజకరమైన మాటలేంటంటే అవి 14 వచనం. 14, 15 వచనాలు అవి మనకెంతో ఎంకరేజ్‌నిస్తాయి. అవి ఏంటో కూడా ప్రాక్టికల్‌గా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 14 వచనం ఇలా ఉంది. ఉదయమున నీ కృపతో తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. మాలో నిట్టూర్పు ఉంది. మాలో దిగులుంది. మాకు ఆయాసం ఉంది. మేము క్షీణిస్తున్నాం. అయినప్పుడు కూడా దేవుడు ఎంత దయగలవాడంటే ఉదయాన ఆయన కృప మనకిస్తాడంట. రైట్. అప్పుడు మనకున్న ఆ దినములన్నీయుట ఉత్సాహిస్తామంట. సంతోషిస్తామంట మనం. ఆ 15 వచనంలో అంటాడాయన, నీ కృప మాకు తోడుగా ఉంటే, నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది దేవుడు మనల్ని శ్రమపరుస్తున్నాడు. శ్రమ రావడానికి కారణం దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత. మనం అందులో ఉన్నాం. దేవుడు న్యాయస్తుడు. ఆయన ఎప్పుడు కూడా ఒక దోషిని నిర్దోషిగా ఎంచడు. కాబట్టి ఆయన మనల్ని శ్రమపరుస్తున్న దినముల కొలది, మేము కీడు అనిపించిన ఏండ్ల కొలది మనం సంతోషంగా ఉండాలంటే, దేవుడు మనకు అనుగ్రహించిందేంటంటే, ఆయన యొక్క కృప. ఆయన కృప. ఈ కృప ఏంటో మనం స్పష్టంగా చూడగలిగితే, రైట్. దేవుని కోపం చేత మనం క్షీణిస్తున్నా సరే, మనం దిగులు పడుతున్నా సరే, నిట్టూర్పు విడుస్తున్నా సరే, ఆయాసం కలిగినా సరే, మన బ్రతుకులో తృప్తికరమైనది ఏది లేనప్పుడు కూడా, దేవుని కృప మనల్ని తృప్తిపరిచి, ఉత్సాహపరిచినట్లు, సంతోషంగా ఉన్నట్లు, దేవుడు అనుగ్రహిస్తున్న కృప యొక్క గొప్పతనం మనకు అర్థం కాకపోతే రైట్. మనం ఎలా ఉంటామంటే, మనకు తెలియకుండానే మనం గడిపేస్తుంటాం. రైట్. దాని గురించి ఈ కృప ఎలాగ అర్థం చేసుకోవాలో మనం ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండంకి వెళ్లి కొన్ని మాటలు చూసిన తర్వాత, ఓకే. దేవుని యొక్క శిక్ష చేత, దేవుని కోపం చేత శ్రమ దినాలు కలిగిన ఆదాము, హవ్వలు, హేబెలు, కయీనులు వారి బ్రతుకులో దేవుని కృప ఎలా ఎంజాయ్ చేశారో, ఎలాగ వారు కృప పట్టి బ్రతికారో అనే విషయాల్ని మనం కొంచెం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. అంతకు మునుపు నూతన నిబంధనలో కూడా పౌలు గారు ఒక మాట అంటారు. రోమీయులు రాసిన పత్రికలో మనకందరికి తెలుసు. రోమీయులు రాసిన పత్రికో లేకపోతే కొరింథీయులు రాసిన పత్రిక అనుకుంటా. ఆ మాట చదివిన తర్వాత దాని యొక్క వెనక్కి వెళ్తాను మీకు నేను. ఆదికాండాలకు వెళ్తా. వెళ్ళే ముందు ఒకసారి మనం ఈ యొక్క కొరింథీయుల మొదటి పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా. 15వ అధ్యాయం అనుకుంటా. తమ్ముడు నాకు కొంచెం సహాయం చేయండి. ఏంటంటే హ్మ్. తన ముల్లు గురించి రోమీయులు రాసిన పత్రిక అనుకుంటా. తన రెండో ముల్లు కొరిం గురించి 2 కొరింథీ 12 అండి. 2 కొరింథీ 12 చదువుతారు తమ్ముడు. 7వ 2 వచనం. 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున హ్మ్. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముల్లు, నేను హ్మ్. అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది హ్మ్. నా ఎదుట తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటిని. హ్మ్. అందుకు నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. సో, దేవుడు అనుగ్రహించిన ఈ కృప అనేది అసల దీని కొరకు మనుషులు ఎదురు చూడడం లేదు. మనం నిట్టూర్పిడుస్తున్నాం, దుఃఖంతో ఉన్నాం, ఆయాసంతో ఉన్నాం. రైట్. మన బ్రతుకులన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి. మనం అనుకున్నంత హ్యాపీగా మనం లేము వాస్తవానికి. రైట్. మనకి ఏ గంటలో ఎలాగ దుఃఖం మన మీదకొస్తదో మనకు తెలీదు. రైట్. నిరాశ ఎప్పుడొస్తదో మనకు తెలీదు. దిగులు ఎప్పుడొస్తదో మనకు తెలీదు. మన బ్రతుకులు ఇవే ఆవరించున్నాయి. అయితే దేవుడు ప్రస్తుత దినాల్లో ఆయన మనకిస్తున్న సువర్తమానం ఏంటంటే, ఉదయాన నా కృపను వెతికినట్లయితే అది నిన్ను తృప్తిపరుస్తది. నేను నీకు శ్రమపరిచిన కొలది, నా వల్ల నీకు కీడు కలిగిన కొలది, నీ పాపం వలన, నా న్యాయం వలన, దేవుని యొక్క న్యాయం, మానవుని యొక్క పాపం, దేవుని యొక్క న్యాయం చేత అది శిక్షించబడుతున్నప్పుడు కలిగిన శ్రమ వలన మనిషికొచ్చే నిట్టూర్పు, దిగులు ఇవన్నీ కూడా పోవడానికి ఆ దయగల దేవుడు, ఆ కృపగల దేవుడు అక్కడ ప్రతి క్షణం కూడా
తన కృపని ఆయన మనకు అనుగ్రహించాడు. ఓకే. ఇదే కృపని పౌలు చాలా బాగా ఆయన ఈ కృపలోనే పౌలు చాలా బాగా ఆనందిస్తున్నాడు. పౌలు అంటాడు, ఓకే. నా శరీరంలోకి ముల్లుంది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, నా కృప నీకు చాలు అన్నాడాయన. సో, ఆయన ఎన్ని ముళ్ళు ఆ ముళ్ళు ఆయనకున్నప్పుడు కూడా, అది గుచ్చుతున్నప్పుడు కూడా, ఆయన కృపను బట్టి ఆయన ముందుకెళ్తున్న విధానం అనేది మనకు అర్థం కావాలి. సో, ఆ కృప ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఈ కృప మనకు అర్థం కాకపోతే తెల్లవారి లేచినప్పుడు ఈ కృప కొరకు మనం ఎదురు చూడలేము. కృప కొరకు చేతులు చాపలేము. కృప కొరకు నోరు చాపి మన దేవుని ప్రభా! ఆ కృప నాకివ్వు అని అడగలేము. ఆ కృప మనకు అర్థం కాదు. ఆ కృపను ఎలా మనం వాడుకుంటామంటే ఓకే. ఆహ్, ఈ వస్తువులు భౌతికమైన వాటి కోసం కొన్నిసార్లు కృపను వాడుకుంటుంటాం. మంచిదే. కానీ అదంత శ్రేష్టమైనది కాదు. దేవుని కృప మనుష్యుడు తీర్చగలిగిన వాటి యందు ఎక్కువగా అది ఏంటిది మహిమను పొందుకోలేదు. మనుషుడికి చేత కానప్పుడు, మనుషుల వల్ల కానప్పుడు, సో, దేవుడు అనుగ్రహించే కృప యొక్క ఆ యొక్క మహిమ, ఆ విలువ మనకు అర్థమవుతది. కాబట్టి దేవుని యొక్క శ్రేష్టమైన కృప అనేది భౌతికమైన సంబంధమైన వస్తువులు గాని కొన్నిటిని పొందుకున్నప్పుడు మనం ఉపయోగించడం మంచిదే. కానీ అంతకన్నా శ్రేష్టమైనది ఏంటంటే మన వల్ల కానప్పుడు, మనకు చేత కానప్పుడు, మన వల్ల దొరకనప్పుడు, ఆ దేవుని కృప అనేది మన బ్రతుకులకొస్తే, దేవుని ఆ కృపకి చాలా మహిమ ఆ కృపా మహిమకు అతిశయం కలుగుతది. దేవుని కృపా మహిమకు అతిశయం కలుగుతది. దాని గురించిన వివరణ కొన్ని విషయాలు నేను మీ ముందు పెడతాను. ఆదికాండం తీసినట్లయితే, ఆదికాండం తీసినట్లయితే రైట్ రండి మూడో అధ్యాయంకి వద్దాం మనం. మూడో అధ్యాయంకి వచ్చినప్పుడు రైట్. సో, మొట్టమొదటిగా ఆ మూడో అధ్యాయంలో జరిగిన కొన్ని విషయాల్ని నేను మీకు చూపిస్తాను నేను జాగ్రత్తగా. సో, దేవుడు మొట్టమొదటిగా మనిషిని ఆశీర్వదించడానికి ఆయన పిలిచాడాయన. కదా! ఎక్కడుందది? ఆదికాండం మొదటి అధ్యాయము 26 వచనంలో ఉంటది. దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో ఆ 26, 27 వచనాల్లో 28 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. చదువుతారా? ఎవరో ఒకరు చదవండి ఒకసారి. ముందు దేవుడు మనకి ఏ విధంగా ఆశీర్వదించాడని. దేవుడు మన స్వరూపమందు మన హ్మ్. పోలిక చొప్పున నరులను చేయుదుము. వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దాన్ని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలు. సో, దేవుడు సృష్టిలో ఎవ్వరికి ఇవ్వని ఆయన పోలిక మనకిచ్చాడు. రెండోది ఆయన మనల్ని ఏమంటున్నాడంటే ఫలించమంటున్నాడు, అభివృద్ధి పొందమంటున్నాడు, విస్తరించమంటున్నాడు, భూమిని నిందించి దాన్ని లోపరుచుకోండి అని చెప్పాడు. ఇది బ్లెస్సింగ్ మనకి. ఈ బ్లెస్సింగ్ అనేది మూడో అధ్యాయంకి వచ్చేసరికి ఏమైపోయిందంటే, మనం దేవుని యొక్క దైవత్వాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని తృణీకరించాం మనం. ఆ 3 అధ్యాయంలో మనం ఏం చేశామంటే, రైట్ దేవుని యొక్క దైవత్వాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని రైట్ మనము తృణీకరించాం మనం. ఆ తృణీకరించిన కారణంగా ఆశీర్వాదం అనేది ఏమైందంటే మనకి అది శిక్షగా మారిపోయింది. శిక్షగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే నేను చదువుతున్నాను చూడండి. ఆ 3 అధ్యాయం 14 వచనంలో ఇలా ఉంటది. 3 అధ్యాయము 12 13 వచనం. చదవనన్నా? చదువు. అప్పుడు దేవుని యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ, భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై, నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. 16 వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాను.
17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలంలో తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చబొదలను నీకు మొలిపించును. లోని పంట తిందువు. 19వ వచనం కూడా. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. హ్మ్. చాలా ఆదాము దేవుడు ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, అది విస్తరించమన్నాడు, భూమిని లోపరచుకోమని చెప్పాడు. దాని కొరకు మానవుడు చేయబడ్డాడు వాస్తవానికి. కానీ నేరస్తుడయ్యాడు, అపరాధి అయ్యాడు. దేవుడు చేయొద్దని పని చేసుకొని వచ్చాడు. కాబట్టి అతని బ్రతుకు దినములన్నీ కూడా ప్రయాసే, ఫలము లేదు. ఆయన విస్తరించమని చెప్పాడు. ఆ విస్తరించడంలో ఉన్న ప్రయాస చాలా ఎక్కువైపోయింది. తర్వాత ఫలించడం చాలా కష్టమైపోయింది. భూమి శపించబడింది. మనుషుని యొక్క బ్రతుకు దినములన్నీ కూడా చాలా కష్టమైనవి, చాలా ప్రయాసతో కూడుకున్నవి. కాబట్టి ఆస్వాదించబడిన వ్యక్తి నేరస్తుడయ్యాడు, నేరస్తుడు బాధితుడయ్యాడు. సో మానవుడు చేసిన పాపం అనేది మానవుడిని ఒక బాధితుడిగా చేసింది. సో ఈ బాధితుడు ఇక ఆయన జీవితంలో సంతోషం కానీ అవేంటంటే తనతో అడ్జస్ట్ అయిపోతాడు. సంతోషం కాని వాటిని చూసుకుంటూ సంతోషమైన వాటిగా అనుకుంటూ బ్రతకడం తప్ప, అడ్జస్ట్ అయి బ్రతకడం తప్ప, ఓకే, ఆ వాసనకి ఆ కంపుకి అలవాటై బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు మానవుడికి. ఈరోజు అదే జరుగుతుంది. దేవుడిచ్చిన కోపం వల్ల క్షీణిస్తున్నప్పుడు కూడా, దేవుని ఉగ్రతను బట్టి నిట్టూర్పు వస్తున్నప్పుడు కూడా, దేవుని యొక్క ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నప్పుడు కూడా, బ్రతుకు దినములన్నీ శ్రమ వచ్చినప్పుడు కూడా, బ్రతుకు దినములన్నీ ప్రయాస పడుతున్నప్పుడు కూడా మానవుడు అడ్జస్ట్ అయిపోయాడు. ఎందుకంటే మనుగడ సాగించాలి కాబట్టి అడ్జస్ట్ అయ్యి జీవిస్తున్నాడు తప్ప రైట్ వాస్తవానికి ఇది మానవుని యొక్క పరిస్థితి కాదు. రైట్. సో ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు ఉంటున్నప్పుడు రైట్ దేవుడు వారికి ఏం చెప్పాడంటే రైట్ ఆ కృపలోని ఎలిమెంట్స్ మీకు చూపిస్తున్నాను. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన కోపం వెనకాతల, ఆయన ఉగ్రత వెనకాతల, ఆయన యొక్క న్యాయం వెనకాతల, ఓకే, అన్లిమిటెడ్‌గా దాగి ఉన్న ఆయన కృపేంటో మనకు అర్థమైతే రైట్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దిగులు పడుతున్న పరిస్థితుల్లో, నిట్టూర్పు ఇడుస్తున్న పరిస్థితుల్లో, క్షీణిస్తున్న పరిస్థితుల్లో, ఓకే, చాలా శ్రమగా, చాలా భారంగా బ్రతుకుతున్న, ప్రయాసతో బ్రతుకుతున్న ఈ దినాల్లో కూడా దేవుని యొక్క కృప, దీని వెనకాతల ఉన్న దేవుని యొక్క కృప మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే దేవుని కృప ఏంటంటే ఆ రోజుల్లోనే ఆయన మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆయన తన కృపను బట్టి ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏ నిరీక్షణ అంటే చూడండి 15వ వచనం ఉంటుంది. 3 అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడివి మీద కొట్టుదవు అని చెప్పాను. రైట్. సో దేవుడు ఏం చేశాడంటే ఒక నిరీక్షణ ఇచ్చాడు. మీ ప్రయాసకు ఒక అంతం ఉంటుంది, మీ నిట్టూర్పుకి ఒక అంతం ఉంటుంది, మీ దిగులుకి అంతం ఉంటుంది, రైట్, మీ ఆయాసానికి ఒక అంతం ఉంటుంది అని చెప్పి ఓకే ఆయన శ్రమపడుతున్న మానవ జీవితంలో, ఆయాసపడుతున్న మానవ జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చిన ఈ యొక్క సువర్తమానం మనకు ఒక ఆశని కలిగించారు. కాబట్టి ఒక మంచి నిరీక్షణ ఇచ్చి ఆయన ఆశ మనలో కలిగించాడు ఆయన. అది మొట్టమొదటి గమనించండి. ఇది ఆయన కృప. ఆయన రెండోది చూడండి, మనం అలా చూద్దాం. మనం అలా చూస్తే 21వ చదువుతారా ఎవరైనా? 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుని దేవత్వాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని తృణీకరించి మనం అపరాధులమై నేరస్తులమైన మనల్ని వాస్తవానికి దిగంబరతంతో బాధపడుతున్న వారికి, సిగ్గుతో బాధపడుతున్న వారికి రైట్ దేవుడు మన సిగ్గుని కప్పడానికి ఆయన చూపించిన కృప అంతెంత కాదే. ఆయన ఆదామవ్వల్ని విడిచిపెట్టలేదు. ఆయన అతని కోపం, అతని ఉగ్రత మానవాన్ని విడిచిపెట్టలేదు. ఆయన
తన కుమారుని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడే గాని, మానవాళిని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు ఆయన. మానవుని యొక్క కోపం, మానవుల మీద ఉన్న కోపం, మానవుల మీద ఉన్న ఉగ్రతను బట్టి ఆయన మానవుల్ని విడిచిపెట్టలేదు గాని, తన కుమారుని విడిచిపెట్టడానికి ఆయన ఆశపడ్డాడు. ఇష్టపడ్డాడు ఆయన. సో, దాని వెనకాతల ఎంతో కృప ఉంది. ఆయన మానవుడి పట్ల ఆయనకున్న కృప అంతంత కాదు. ఆదామవ్వలు పాపం చేస్తే దేవుని యొక్క దేవత్వాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని తృణీకరిస్తే, వారి దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు చేస్తున్న పనేంటంటే, అందులో ఆయన కృప కనిపిస్తుంటది మనకి. కాబట్టి ఆయన కోపం, ఆయన ఉగ్రత మానవుని విడిచిపెట్టలేదు. ఆయన కోపం, ఆయన ఉగ్రత ఓకే. ఆయన మనల్ని ఆశ లేని వారుగా, నిరీక్షణ లేని వారుగా ఆయన చేయలేదు. సో, నిరీక్షణ కలుగజేయడానికి ఆయన కోపం, ఉగ్రత వెనకాతల ఓకే. చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌లో కృప అనేది ప్లే అవుతుంది. పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన కృప అనేది డిమాన్‌స్ట్రేట్ చేయబడుతుంది. సో, అక్కడ వాళ్ళిద్దరిని కూడా వదిలేయలేదు. దిగంబరులు ఉన్న వాళ్ళిద్దరిని వదిలేయలేదు. వారి దిగంబరతను కప్పడానికి ఆయనొచ్చి, ఆయన చర్మపు చొక్కాలేసి వారిని కప్పాడాయన. అంత మాత్రమే కాదండి. అలాగ మనం వస్తుంటే ఓకే. ఆయనేం చేశాడంటే ఓకే. హేబెలు, కయీనులు ఇద్దరు పుట్టారు. సో, వాళ్ళతో ఆయన నడుస్తున్నాడాయన. వాళ్ళతో ఆయన నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో, హేబెలు, కయీనులు ఇద్దరు కూడా సో, దేవుని ఎరుగుతున్నారు. సో, ఆయనతో కూడా కలిసి ఉండి దేవుని కృప వలన సంతోషంగా ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా కయీను యొక్క పాపం అనేది ఎంత హెచ్చించిపోయిందంటే చాలా ఎక్కువగా హెచ్చించిపోయింది. హెచ్చించిపోయినా ఎలా హెచ్చించిపోయిందంటే కయీను ఏం చేశాడంటే హేబెలుని ఓకే. దేవుడి మీద కోపం హేబెలు మీద చూపించాడాయన. నా మాటలు గమనించండి. మానవుని యొక్క పాపం యొక్క తీవ్రత ఎంతకు వెళ్ళిపోయిందంటే, దేవుని మీదున్న కోపం హేబెలు మీద చూపించాడాయన. అంటే ఆహ్, దేవుడు తన యొక్క కయీను యొక్క అర్పణ అంగీకరించకపోతే, దేవుని మీద ఉన్న కోపం దేవుడు ప్రేమించే బిడ్డల మీద చూపించాడాయన. మీరు గమనించారో లేదో? రైట్. సో, అలాగ ఆయన చూపిస్తున్నప్పుడు కూడా హేబెలు చంపేసినప్పుడు కూడా దేవుడు కయీను పట్ల తన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడాయన. కయీనుకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాడాయన. ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశాడు? నా కోపం, నా యొక్క ఉగ్రత నీ మీద ఉంది. కానీ నా కృప కూడా నీ వెనకాతల వస్తుంది. నువ్వు సత్క్రియ చేయని యెడల నీ వాకిట పాపం పొంచి ఉంటది. నువ్వు సత్క్రియ చేయలేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు ముఖం చిన్నపుచ్చుకున్నావు. పాపం యెడల నీకు వాంఛ కలుగుతది. నువ్వు దాన్ని వేలుతావు. ఏలుబడి చేస్తావు. అని చెప్పి ఎన్ని రకాలుగా ఆయన కృపను బట్టి పాపం చేసిన మానవుడితో ఏ మానవుడి పట్ల దేవుని కోపం ఉందో, ఏ మానవుడి పట్ల దేవునికి ఉగ్రత ఉందో ఓకే. తన కోపం, తన ఉగ్రత వెనకాతల తన కృప చేత ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కయీనుతో మాట్లాడాడు. ఇదిగో ఇలాగ అని మాట్లాడాడు. అయినా కయీను వినలేదు. ఆ కయీను వినలేదు కదా! తర్వాత అక్కడ ఏం తన తమ్ముడిని చంపాడు. తమ్ముడిని చంపినప్పుడు కూడా దేవుడొచ్చి ఓకే. ఆయన కోపం ఉంది. ఆయనకు ఉగ్రత ఉంది. కానీ ఆ ఎనకాతల ఆ కృప, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో అత్యధికమైన కృప అనేది అది ప్లే అవుతున్న కారణంగా మళ్ళా కయీను దగ్గరికొచ్చి అన్నాడు. కయీను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడన్నప్పుడు ఆ కృపని చాలా ఘోరంగా తృణీకరించాడు. అవహేళనగా తృణీకరించాడాయన. ఎలా తృణీకరించాడంటే ఆయన ఓకే. నాకేమైనా కాపలాదారుగా పెట్టావా నా తమ్ముడిని అని చెప్పి. అప్పుడు ఏం చేశాడంటే న్యాయమైన దేవుడు ఓకే. తన కోపాన్ని, తన ఉగ్రతని ఓకే. కయీను మీద తీసుకొచ్చి ఆయన శపించి రైట్ నువ్వు దేశదిమ్మరివి అవుతావు అన్నప్పుడు కూడా అప్పుడు ఆయన నేను దేశదిమ్మరిని అవుతాను. నన్ను కనుగొన్నవాడు ఎవడు నన్ను చంపుతాడు అని చెప్తున్నప్పుడు ఓకే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అప్పుడు కూడా తన కృపను చూపించి ఆయన నుదుటి మీద ఒక ముద్ర వేసి ఇదిగో ఇది చూసినోడు ఎవడు కూడా నిన్ను చంపడు పో అని చెప్పి ఓకే. ఆ టైంలో కూడా ఆయన కృపను చూపించుకుంటూ వచ్చాడు. ఇది ఎందుకు ఈ మాటలు మీకు చెప్పాల్సి వస్తుందంటే మన పాపం పట్ల, మన దోషాల పట్ల, మన అపరాధాల పట్ల దేవుని కోపం అలాగే నిల్చుంది. దేవుని ఉగ్రత అలాగే నిల్చుంది. ఓకే. ఆయన కోపం వలన
మనం క్షీణించిపోతున్నాం. ఆయన ఉగ్రత వలన మనం దిగులు పడుచున్నాం. మనం ఆయన ఉగ్రతను బట్టి నిట్టూర్పిస్తున్నాం. మన జీవితకాలం అంతా కూడా మన పాపాన్ని బట్టి ఆయన శ్రమపరుస్తూనే ఉన్నాడు. న్యాయవంతుడు. ఆయన శ్రమపరచక మానడు. ఆయన శిక్షించక మానడు. సో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆ మహాకృప ఏంటంటే, ఇదిగో ఉదయాన నా కృప కొరకు ఎదురుచూడు. ఆదామవ్వల్ని జ్ఞాపం చేసుకో. హేబేలు, కయీన్ని జ్ఞాపం చేసుకో. తర్వాత పితరుల్ని జ్ఞాపం చేసుకో. ఓకే. తర్వాత పౌలు గారిని జ్ఞాపం చేసుకో. ఓకే. నీ బ్రతుకు దినములన్నీ కూడా నేను శ్రమపరుస్తాను. నీ బ్రతుకు ఆయాసమే. కానీ నా కృప ఎల్లప్పుడూ నీకు అందుబాటులో ఉంటది అని చెప్పి ఆయన తన కృపని ఆ యొక్క 90 కీర్తనలో ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే మనం చదువుతున్నాం. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్‌లో ఒక్కసారి ఆ కీర్తనని మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చేసిన తర్వాత మరొక మాట మనం చదువుకొని మరొక భాగాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. 90 కీర్తనలు మరలా ఈ మాటలు చదువుకోండి. దీనికి ఎవరు ఎగ్జాంప్షన్ ఎవరు కాదండి. దీనికి మినహాయింపు ఎవరు కాదండి. అది ఈ లోకంలో పుట్టిన బిలియనీర్ అయినా సరే, పేదోడైనా సరే, ఎవరైనా సరే. ఓకే. వారు ఇటువంటి జీవితాన్ని గడపాల్సి ఉంటది. మనం వారు సంపాదించిన డబ్బు గాని, వారు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు గాని ఏవి కూడా వారికి ఉపశమనం ఇవ్వలేవు. వారు జస్ట్ భ్రమలో ఉంటారు అంతే. వాస్తవానికి ఆ శ్రమ తెలియక ఆ శ్రమకు అలవాటు పడిపోయారు వారు. అలవాటు పడిపోవడం వలన అది శ్రమ అని తెలియడం లేదు వారికి. కాబట్టి ఈ విషయాల్ని మరొకసారి చదువుకుందాం జాగ్రత్తగా. నేను చదువుతున్నాను 90 కీర్తన రైట్ 5వ వచనం నుంచి చదువుతున్నాను. లేదంటే 6వ వచనం చదువుతున్నాను. ఓకే. ఇప్పుడు చెప్పబడిన కాంటెక్స్ట్‌లో ఈ మాటలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అదేంటంటే 7వ వచనం చదువుతాను. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నువ్వు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపెతిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవదుము. నీ ఆగ్రహ బలం ఎంత ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది. పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మా జ్ఞానోదయం కలిగినట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా తిరుగుము. ఎంతవరకు తిరుగయుందువు. నీ సేవకులను చూచి సంతోషపడము. ఉదయమున నీ కృప మమ్మల్ని తృప్తిపరచును. అప్పుడు మేము ఆ దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. నీవు మమ్మల్ని సంపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము అని చెబుతూ ఒకే చివరి వచనం ఉంటది. ఆ యొక్క 17వ వచనంలో మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము. మా చేతి పనిని మాకు స్థిరపరచము. ఇది దేవుని కృప అనేది మన బ్రతుకులో వచ్చినట్లయితే, దేవుని కోపం మన మీద ఉన్నప్పుడు కూడా, దేవుని ఉగ్రత మన మీద ఉన్నప్పుడు కూడా, ఒకే దేవుని కృపగాని పట్టుకుంటే మనము సులభంగా దేవుని కోపాన్ని దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకొని ఒకే ప్రశాంతమైన దేవునికి ప్రసన్నతలోకి మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకే మార్నింగ్ లేవగానే, అందుకే మన దినములన్నీ చెడ్డవి కాబట్టి మార్నింగ్ లేవగానే ఓకే ఈ దినములు చెడ్డ దినాల మధ్య వెళ్తున్నప్పుడు, ఆయాసం దుఃఖం మన సొంతమవుతున్నప్పుడు ఆయన కృపను వెతికితే, ఆయన కృపను పట్టుకుంటే ఓకే మన దినములన్నీ మనం ఉత్సహిస్తాము, సంతోషపరుస్తాము అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ రైట్. అయితే ఈ దినములకి, ఈ నిట్టూర్పుకి, ఈ ఈ దిగులు పడడానికి, ఈ యొక్క నిరాశకి ఒక అంతం ఉందన్న విషయాన్ని మనం గమనిద్దాం. రైట్. ఇప్పుడైతే ఆయన కృపను చూస్తున్నాం. రైట్. ఒకరోజు రాబోతుంది. ఆయన కృప యొక్క ఎగ్జిక్యూషన్, ఆయన కృప వలన కలిగిన సంపూర్ణత మనం చూడబోతున్నాం. సో, అక్కడికన ఆయన కోపం ఉండదు. ఆయన ఉగ్రత మన మీద ఉండదు కాబట్టి ఆయన కోపం, ఉగ్రత లేదు కాబట్టి మన మీద ఇక మనకి శ్రమ, బాధ, దిగులు ఇవేవి కూడా మనకి మన బ్రతుకులోకి రావడానికి అవకాశమే లేదు. కాబట్టి మనకు బాగా తెలిసిన ఆ మాటల్ని చదువుకొని
రైట్. మనం ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం తీసినట్లయితే ప్రకటన గ్రంథం 20 21వ అధ్యాయం. 21వ అధ్యాయం 1 నుంచి 8 వచనం చదువుతారమ్మా ఎవరైనా? 1 నుంచి 8 వచనాలు. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చాలా. అప్పుడు చాలా. సింహాసనాధిపై చాలమ్మా చాలు. అంటే ఇది ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కదా! సో ఇప్పుడు మనలో సంతోషం కలగాలంటే, ఆనందం కలగాలంటే రైట్, మనకు కావాల్సింది దేవుని కృప. ఆయన కృపను పొందడం కోసం ఉదయాన్నే లేవగానే ప్రయత్నం చేయాలి మనం. మనం ఆయన వేడుకోవాలి. ఇది క్రైస్తవ జీవితంలో ఇదో ముఖ్య భాగం అవ్వాలి. అది అవ్వాలి. ఎంతవరకంటే ఇదిగోండి 21 అధ్యాయం వచ్చినంత వరకు కూడా మనం జాగ్రత్తగా ఆయన కృప మీద ఆధారపడడం తప్ప మనకి మరొక వేరే మార్గం లేదు మనకి. అది మనం గమనించాలి. ఓకే. తర్వాత మనం ఈ కృపలో ప్రవేశించడానికి, ఈ కృపలోకి మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా దీనికి ఆధారమైన వాడిని మనం గట్టిగా పట్టుకోవాలి. రైట్. రండి, మన కృపలోకి ఎలా ప్రవేశించామో ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా రాయించుకొని వచ్చారు ఆయన. రండి, 2వ అధ్యాయం తీసినట్లయితే 6వ వచనం, 6, 7, 8 వచనాలు చదువుతారమ్మా? క్రీస్తేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అధికమైన తన కృప మహాదైశ్వర్యము రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది కాబట్టి ఈ కృపలో మనం అక్కడ ప్రవేశించాలంటే ప్రతి దినం కూడా దేవుడు అనుగ్రహించే కృప నుంచి మనం వెళ్ళాలి. అందుకే మనకి పౌలు గారు కానీ పేతురు గారు కానీ మనకి ప్రతిసారి ఆయన పత్రిక రాసేటప్పుడు వారు ఏమని రాసేవారంటే, నేను చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన పత్రిక తీసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక మనం తీసినట్లయితే, మరి మొదటి పత్రిక తీసినా సరే, మొదటి పత్రిక తీసినప్పుడు కూడా చూడండి, మొదటి అధ్యాయము చివర్లు ఉంటుంది, 2వ వచనం చివర్లు ఉంటాయి. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక అంటాడు. మీ కృపయు సమాధానము విస్తరిల్లును గాక అన్నాడు. మనం బ్రతకడానికి కావాల్సింది దేవుని కృప, సమాధానం. సమాధానం అనేది దేవునితో మనకు సమాధానపరుస్తుంది. కృప అనేది ఆయన వలన మనం ఓకే ఈ శ్రమల మధ్య, నిట్టూర్పుల మధ్య, దిగులు మధ్య మనం సంతోషంగా బ్రతకడానికి అవసరమైంది రెండే. ఈ భూమి మీద పేరు కానీ, ధనము కానీ ఇవేవి కూడా మన శ్రమల నుంచి కానీ దేని నుంచి కూడా మనకి విడిపించలేవు. సో మనం సంతోషంగా బ్రతకడానికి ఈరోజు మనం వెతకవలసింది ఏంటంటే దేవుని కృప, దేవుని సమాధానం. ఈ రెండు మాత్రం మన జీవించిన జీవితంలో సుఖంగా ఉండడానికి ఈ రెండు చాలా ఆధారం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు మనకు ఉన్నట్లయితే ప్రశాంతమైన జీవితాన్ని మనం బ్రతుకుతాం, సుఖవంతమైన జీవితాన్ని మనం జీవిస్తాం. చూడండి, పేతురు 2 పత్రికలు కూడా ఆయన
ఆ చివర్లో అంటాడనమాట. 4వ వచనంలో అంటాడు. పేతురు రాసిన 2 పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. 3వ వచనం చివర్లో. క్షమించండి. 3వ వచనం చివర్లో. చదువుతారా? 3వ వచనం చివర్లో ఉంటది. పేతురు 2 పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చివర్లో ఉంటది. గూర్చినట్టియు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. కృపయు సమాధానం విస్తరించునుగాక. రైట్. మనము వరదల్లో చిక్కుపోతే మనల్ని కాపాడేది ఏంటంటే, అయితే వాడైనా పెద్ద వాడైనా కాపాడాలి. లేదా హెలికాప్టర్ వచ్చైనా మనల్ని కాపాడాలి. అటువంటి సమయంలో మనం ధాన్యం గురించి గానీ, లేదంటే ఏదో బంగారం గురించి గానీ, ఇంక దేని గురించి ఆలోచించామనుకోండి, అంతకన్నా మూర్ఖత్వం ఇంకేం ఉండదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో దేవుని కోపం వలన, దేవుని ఉగ్రత వలన మనం క్షీణిస్తున్నప్పుడు, నిట్టూర్పుతో జీవిస్తున్నప్పుడు, మనం వెతకవలసింది ఏంటంటే దేవుని కృప. మనం వెతకవలసింది దేవునితో సమాధానం. ఈ కృపా సమాధానాలు మాత్రమే మనల్ని దేవునితో పాటు ఒకే సహవాసం చేసేలాగాన మనల్ని మనం బ్రతికిన దినమాలు. అది 70 సంవత్సరాలు అవ్వచ్చు, 80 సంవత్సరాలు అవ్వచ్చు. ఒకే ఆయాసం, దుఃఖమని అనుకుంటున్నాం మనం. అందుకేనా అసలు మనం ఆ క్వైట్ కాంట్రడిక్టరీ వర్డ్స్ ఉన్నాయి. మనం చదివితే ఆ 90లోను. చదువుదాం ఒకసారి. రెండిటిని మనం అదే వాక్యము రాయబడింది. పాజిటివ్ సెన్స్‌లో రాయబడింది. అదే వాక్యం నెగెటివ్ సెన్స్‌లో కూడా రాయబడింది. దాని మధ్యలో లింకింగ్ వర్డ్ ఏంటంటే కృప. రైట్ చూడండి 90 కీర్తనలో 18 వచనం చదువుతారా? 10 వచనం 10 వచనం. 90 మా కీర్తన 10. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. చదవండి. అధిక బలమున్న ఎల్లా 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదము. 9 చదవండి. 9 వచనం. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. అది ఇప్పుడు 15 వచనం చదవండి. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. కారణం ఏంటి? 14 చదవండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ఓకే. సో, ఈరోజు ఈ యొక్క 45 నిమిషాల్లో చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం భూమి మీద వెతకవలసింది, మనకు అత్యంత అవసరమైనది దేవుని కృపా సమాధానాలు అనే మాట చెప్పడం కోసం ఈరోజు దేవుని వాక్యాల చుట్టూ తిప్పానమ్మా మీకు. మనం వెతకవలసింది, మనం సంపాదించుకోవలసింది, మనం ఎదురు చూడవలసింది, ఓకే, మార్నింగ్ అవగాహన మనం పొందడానికి ఆశపడవలసింది దేవుని కృప, దేవునితో సమాధానం. దేవుని కృప, దేవునితో సమాధానం. ఇది మనం గుర్తిరిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించవని కాదు, సంతోషాన్ని అనుభవిస్తాను. రైట్. చాలా సీక్రెట్ ఆఫ్ వన్స్ హ్యాపీ లైఫ్. ఒక మనిషి యొక్క సంతోషకరమైన జీవితానికి, ఆధ్యాత్మికమైన సంతోషకరమైన జీవితానికి ఒక సీక్రెట్ ఏంటంటే, రైట్, మనం వెతకవలసింది దేవుని కృప, మనం సంపాదించవలసింది దేవుని కృప, మనం ప్రయత్నం చేయవలసింది దేవుని కృప, మనం ఎదురు చూడవలసింది దేవుని కృప. దేవుని కృప అత్యంత అవసరమైన వస్తువు. ఈ ప్రెజెంట్ ఈ యొక్క దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత నడుస్తున్న సమయంలో ఈ 2 మనకు చాలా అవసరమైనవి. కాబట్టి వీటిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.